అందరికీ నమస్కారం. అసలు బాబా వంగా ఎవరు? ఈవిడ ఎందుకు ఫేమస్? ఈవిడ చెప్పినవన్నీ నిజాలు అవుతాయా? ఈ వీడియోలో తెలుసుకుందాం. బాబా వంగా బల్గేరియా దేశానికి చెందిన ఒక వ్యక్తి. ఈవిడ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఈవిడ చెప్పిందంతా నిజం అవుతుందని అందరూ నమ్ముతారు. అందుకే ఈవిడ దగ్గరికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, రిచ్ పర్సన్స్ ఆవిడ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుంటారు. ఈవిడికి దివ్య దృష్టి ఉందని అందరూ అంటారు. అసలు ఈవిడికి దివ్య దృష్టి ఎలా వచ్చింది? బాబా వంగా 1911లో జన్మించారు. బాబా వంగాకి 12 ఏళ్ల వయసులో ఒక తుఫాన్లో చిక్కుకుని ఆవిడ 2 కళ్ళని పోగొట్టుకున్నారు. ఆవిడకి ఆ తర్వాత నుంచి దివ్య దృష్టి ఉందని ఆవిడ చెప్పుకుంటూ వస్తారు. అదే అందరూ నమ్ముతారు. ఈవిడ చెప్పిందంతా నిజం అవుతుందని అందరూ నమ్ముతారు. నిజంగానే ఈవిడ చెప్పినవన్నీ నిజమయ్యాయా? కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1984లో అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడి జరుగుతుందని, అనేక మంది అమాయకులు చనిపోతారని ఈవిడ ప్రెడిక్షన్ ఇచ్చారు. ఆవిడ చెప్పినట్టుగానే అలాగే జరిగింది. 1950లో ఆవిడ సముద్రం అలలు భూభాగాన్ని కదిలిస్తాయని చెప్పారు. నిజానికి అలాగే జరిగింది. 2004లో డిసెంబర్లో ఇండోనేషియాలో సుమిత్రాన్ దీవులు సునామీకి కుదిపేశాయి. అంతేకాకుండా భూమి మొత్తం పెను వాతావరణ మార్పులు జరుగుతాయని ఆవిడ ముందుగానే చెప్పారు. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఒక ఆఫ్రికన్ ఎన్నికవుతారని ఆవిడ ముందుగానే చెప్పారు. అది నిజమయ్యింది. అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా. అంతేకాకుండా 2130 కల్లా భూమి మీద ఒక జీవి మిగలదని ఆవిడ ప్రిడిక్షన్ ఇచ్చారు. అలాగే 3005 కల్లా మార్స్ మీద యుద్ధం జరుగుతుందని ఒక అంచనా వేశారు. 2028 కల్లా శుక్రుడి మీదకి మనిషి చేరుకుంటాడని ఆవిడ చెప్పారు. నిజానికి కోవిడ్ రాకముందే ఆవిడ కోవిడ్ గురించి జ్యోతిష్యం చెప్పింది. ఇప్పుడు అందరినీ భయపడుతున్న విషయం ఏమిటంటే 2025లో జపాన్లో మెగా సునామీ వస్తుందని ఆవిడ ప్రెడిక్షన్ చెప్పారు. ఆవిడ కళ్ళు మూసుకుంటే దక్షిణం వైపు ఉన్న సముద్రం అంతా మరుగుతున్నట్లు కనిపించిందని, 2025 జూలై నెలలో జపాన్లో ఒక మెగా సునామీ వస్తుందని ఆవిడ జోష్యం చెప్పింది. ఫిలిపిన్ పసిఫిక్ ఓషన్ మధ్యలో నీటి అడుగున ఒక చీలిక ఏర్పడి ఒక అగ్నిపర్వతం పేలుడు జరుగుతుందని, దానివల్ల సునామీ వస్తుందని, దీంతో జపాన్ మొత్తం మునిగిపోతుందని ఆవిడ ప్రెడిక్షన్ చెప్పింది. అంతేకాకుండా 2011లో జరిగిన ప్రళయం కంటే జపాన్ ఇంకా ఎక్కువ భారీ నాశనం జరుగుతుందని చెప్పింది. 2011లో జరిగిన సునామీ కారణంగా దాదాపు 16,000 మంది ప్రజలు చనిపోయారు. అనేక ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు కూడా జపాన్ ఆ నష్టం నుంచి ఇంకా బయటపడలేదు. ఈ సునామీ జపాన్ సౌత్ తీరంలో భారీ ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పింది. ఇప్పటికే జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్రం మరుగుతుందని చెప్పింది. దీనికి జపాన్ ప్రభుత్వ అధికారులు ఇందులో ఎటువంటి వాస్తవ ఆధారాలు లేవని కొట్టివేసేశారు. దీనివల్ల జపాన్ మీద భారీ భారం పడింది. అక్కడికి వచ్చే టూరిస్టులంతా వాళ్ళ టూర్ ప్లాన్ని రద్దు చేసుకున్నారు. జపాన్ ప్రజలందరూ భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ ఈ విషయం మీద సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఆవిడ మరో ప్రెడిక్షన్ చెప్పింది. 2025లో భారీ యుద్ధం జరుగుతుందని, ఇది రెండవ ప్రపంచ యుద్ధం కంటే పెద్దదని, దీనివల్ల భారీ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెప్పింది. నిజానికి ముంబైలో జరిగిన దాడి బాబా వంగా ముందుగానే ప్రెడిక్షన్ చేసింది. అంతేకాకుండా బాబా వంగా మరో ప్రెడిక్షన్ చేసింది. భవిష్యత్తులో ఓజోన్ పొర పూర్తిగా నాశనం అవుతుందని, సూర్యుడి కాంతి వల్ల అందరికీ ప్రమాదం కలుగుతుందని చెప్పింది. అంతేకాకుండా భవిష్యత్తులో రోబో డాక్టర్లు వస్తారని, వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారని చెప్పింది.
వర్చువల్ ప్రేమలు పెరుగుతాయని, ఏలియన్స్కి మానవులకి 2030 కల్లా సంబంధాలు ఏర్పడతాయని చెప్పింది. కొందరు ఆమెని భవిష్యవాణి దేవతగా పరిగణిస్తారు. నిజానికి ఆవిడ చెప్పిన కొన్ని ప్రిడిక్షన్లు కూడా తప్పు అయ్యాయి. కానీ ఆవిడ మీద నమ్మకం ప్రపంచం అంతా ఉంది. బాబా వంగ 1996లో క్యాన్సర్తో మరణించింది. ఆమె మరణించిన తర్వాత కూడా ఆమెపై ఆసక్తి తగ్గలేదు. ఆమెను చెప్పిన భవిష్యవాణులు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆవిడ చెప్పింది నిజంగా జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు. ఇది నిజంగా ఒక మిస్టరీ. బాబా వంగ గురించి మీరేమనుకుంటున్నారు? ఆవిడ చెప్పింది నిజం అవుతుంది అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.